హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒకప్పుడు సువర్ణపురిగా పిలువబడి ప్రస్తుతం సోన్గా పిలువబడుతున్న ఈ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగినదిగా స్థానికులు చెబుతారు. అలాగే నిర్మల్ను పరిపాలించిన నిమ్మనాయుని కాలంలో నిర్మించినట్లుగా కూడా మరో చరిత్ర ప్రచారంలో ఉంది. చరిత్ర ప్రచారంలో ఉంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఇది వెంకటేశ్వర ఆలయంగా పిలువబడుతున్నప్పటికీ ఇదే ఆలయంలో రెండు గర్భాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓ గర్భాలయం ముందు హనుమంతుని ఆలయం, మరో గర్భాలయం ముందు నంది విగ్రహం దర్శనమిస్తాయి. పచ్చని వాతావరణంలో గోదావరి నది ఒడ్డున ఉంది ఈ పుణ్యక్షేత్రం. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్న ఈ పురాతన సోన్ గ్రామంపై పాలకులు దృష్టి పెట్టి ఉంటే ఈ గ్రామం మరో ధర్మపురి పుణ్యక్షేత్రంలో విరాజిల్లి ఉండేది. ఇదే మఠంలో వెనక వైపున కళ్యాణ మండపం, అలాగే వంటశాల, స్వాములు రెస్ట్ తీసుకోవడానికి ప్రశాంత నిలయం ఇవన్నీ ఉన్నాయి. వెనక వైపు బావి కూడా ఉంది. ఆ బావిలో ఇప్పటికీ నీళ్లు తోడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఆ బావిలో నీళ్ళే వాడతారు వీళ్ళు స్వాములు స్నానాలకి. ఇప్పుడిప్పుడే ఈ గుడి డెవలప్ చేస్తున్నారు. ఇంతవరకు దీన్ని పట్టించుకునే నాదుడే లేరు. విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.